హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ స్టోరీ ఛానల్. ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ చేసి వదిలేయండి. పాయింట్ ఏంటంటే, మనకి జనవరి సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి, తెలిసిందే. ప్రభాస్ గారి మూవీ కూడా ఉంది, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా విజయ్ తలపతి ఇట్లాంటి వీళ్ళి చాలా చాలా ఒక 6 to 7 మూవీస్ దాకా జనవరిలో ఉన్నాయి. పండగ మాత్రం రచ్చరచ్చగా ఉంటుంది. బట్ మనకి మార్చ్ చూసుకుంటే ఇంకా అక్కడ ఏం పండగలు లేకపోయినా సరే ఇంకా పండగ వాతావరణం అక్కడ ఉంది. జనవరిలో అంతంత మాత్రం ఉంటాయి, కానీ మీకు నెక్స్ట్ వచ్చే మార్చిలో మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం పీక్స్ ఉంటాయి. సో మార్చిలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేసి పెట్టుకోండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి మార్చిలో ఏమేమి మూవీస్ ఉన్నాయో ముందు మూవీ పేర్లు అయితే తెలుసుకుందాం. మనకి ఫస్ట్ వచ్చేసరికి దురంధర పార్ట్ 2 అనమాట. మొన్న పార్ట్ 1 రిలీజ్ అయింది. మనకి తెలుగులో రిలీజ్ అవ్వలేదని చాలా గోల చేశారు. సో తెలుగులో కూడా రిలీజ్ అయింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారడైజ్ అనమాట. ప్యారడైజ్ గురించి అందరికీ తెలిసిందే. లాస్ట్ ఒక 8 to 9 months బ్యాక్ ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది అయితే వదిలాడు. ఆ బీజిఎమ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ జడలు కానీ ఎంత కొత్తగా, ఎంత క్రియేటివ్గా, ఎంత మ్యాసివ్గా ఉన్నాయో అందరికి తెలిసిందే. సో ఆ మూవీ కూడా మంచి బలంగా ఉంది. అండ్ పెద్ది గురించి చెప్పక్కర్లేదు. అక్కడ ఉంది బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు. ఎలా ఉంటుంది ఏంటనేది అసలు దానికి ప్రత్యేకంగా వీడియో చేసుకున్న తక్కువే అనమాట. సో అట్లా ఉంటుంది పెద్ది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి టాక్సిక్ అనమాట. ఈ టాక్సిక్ ఏంటంటే యషి గారి మూవీ. సో అతను కూడా రైటర్లో ఒక భాగం అనమాట. ఆ మూవీ రైటింగ్ ఉంటుంది కదా. సో ఆ రైటింగ్లో తను కూడా ఒక భాగస్వాముడు. సో వాళ్ళ ఎట్లా ఉంటుంది ఏంటి ఎలివేషన్ సీన్స్ కానీ ఇవన్నీ, వాళ్ళ యాక్షన్ సీన్స్ ఇట్లాంటివి చాలా చాలా క్యూరియాసిటీగా, చాలా మ్యాసివ్, చాలా బలంగా ఉంటాయి అనమాట. అండ్ డెకాయిట్ రీసెంట్గా ట్రేజర్ చూశాను. ఆ ట్రేజర్ కట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఏమన్నా కట్ చేసిండు. ఆ సాంగ్కి మిక్స్ చేసి, ఒక ఓల్డ్ సాంగ్ మిక్స్ చేసి దానికి తగ్గట్టు కట్ చేసి, అండ్ మెయిన్ పార్ట్స్ అక్కడ పెట్టి మనలో ఆ మూవీ మీద ఉన్న క్యూరియాసిటీని పెంచేశారనమాట. అడవి శేష్ గారి నుండి మూవీ వస్తే ఎలానే ఉంటుంది, ఇట్లానే తీస్తాడు అనే ఇమాజినేషన్ మనకి తెప్పించేసాడు. సో అది కూడా డెకాయిట్ మూవీ కూడా మార్చిలో అయితే ఉంది. సో మార్చ్ మొత్తం మీద ఏమేమి మూవీస్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసరికి దురంధర, ప్యారడైజ్, పెద్ది, టాక్సిక్, డెకాయిట్. ఈ 5 సినిమాస్ మనకి మార్చిలో ఉంటాయి. అండ్ వాటి డేట్స్ వచ్చేసరికి మార్చ్ 19th 2026 ఏమేమి రిలీజ్ అవుతున్నాయో చూద్దాం. దురంధర పార్ట్ 2, టాక్సిక్ అండ్ డెకాయిట్, ఈ 3 మార్చ్ 19th రిలీజ్ అవబోతున్నాయి. అండ్ 26th మాత్రం ప్యారడైజ్ ఉంది, 27th పెద్ది ఉంది. సో మంచి క్లాష్ అనమాట పెద్దికి ప్యారడైజ్కి. ఈ రెండు క్లాష్ ఏది గెలుస్తుందో చూడాలి. బట్ రామ్ చరణ్ గారు టైర్ 1 హీరో. న్యాచురల్ స్టార్ నాని కూడా దాదాపు అక్కడే ఉంటాడు. సో ఏ మూవీ తగ్గదు, పీక్స్ ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా అన్ని మూవీస్ చూడాలని అనుకుంటారు, పైసలు రెడీ చేసి పెట్టుకోండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం దద్దరిల్లిపోయింది ఈసారి. జనవరిని పక్కన పెట్టుకోండి, అవసరం అయితే రాజాసాబు, చిరంజీవి గారి మూవీస్కి వెళ్ళి పక్కన ఆపేసుకోండి. ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవద్దు. అన్ని సినిమాలకి వెళ్ళమని నేను చెప్పను. సో ఈ సినిమాలకి వెళ్ళండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు హాల్లో ఎంజాయ్ చేశారా లేదా అనేది మాత్రం నేను ఖచ్చితంగా చూస్తాను. సో ఎందుకంటే ఈ దురంధర మొన్న ఎలా ఉంది ఏంది, అందరూ మనకి హాల్లో రిలీజ్ కాకపోయినా మొబైల్స్లో ఇట్లా పైరసీల్లో చూస్తున్నారు. చాలా బాగా అనిపించి మనకి తెలుగు వాళ్ళు దాన్ని కోరుకుంటే మనకి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది మూవీ అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అట్లానే ప్యారడైజ్, పెద్ది, టాక్సిక్, డెకాయిట్ ఇవన్నీ కూడా మంచి మూవీస్ అనమాట. మీకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. సో మీరు మార్చి మాత్రం అస్సలు మిస్ కావద్దు. మనీ సేవ్ చేసి పెట్టుకోండి. సంక్రాంతిని లైట్గా వాడుకోండి, మార్చిని మాత్రం సరిగ్గా వాడుకోండి. బుర్ర పాడైపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.